మంచిది. వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలు దేవుని బిడ్డలారా, ఏది శ్రేష్టము అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాట సౌలు రాజుతో సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. సౌలు రాజుకు ఒక బాధ్యత అప్పగించబడింది. అమాలేకులందరినీ కూడా హతము చేయమంటే సౌలు రాజు ఆ పని చేయలేదు. ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ ఆజ్ఞ తూచా తప్పకుండా చేయాలని ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు. ఆ రోజులలో దేవుడు రాజులకు ఏదైనా ఆజ్ఞాపించాలి అంటే మనుషులకు రాజులకు మధ్య ప్రవక్త ఉండేవాడు. ఆ ప్రవక్త దేవుని సందేశాన్ని దేవుని దగ్గర నుండి పొందుకొని ప్రజలకు రాజులకు తెలియచేసేవాడు. కనుక సమూయేలు ప్రవక్త దేవుడు ఏదైతే సెలవిచ్చాడో సౌలు రాజుకు దాన్ని తెలియచేశాడు. ఏమని తెలియచేశాడు? నువ్వు వెళ్ళి అమాలేకులందరినీ కూడా హతము చేయాలి అని చెప్పాడు. అయితే సౌలు రాజు ఆ పని చేశాడా అంటే చేయలేదు. ఎందుకంటే అమాలేకులందరినీ కూడా హతం చేయలే. ఎందుకంటే అక్కడ శ్రేష్టమైనటువంటి బలిసినటువంటి కొన్ని ఎద్దులను కొన్నిటి పశువులను తీసుకొని వచ్చాడు. నీ దేవుని కొరకు అవి బలులు అర్పించాలని తీసుకొచ్చాడు. మాట తప్పాడు, ఆజ్ఞ పాటించలేదు. దాని విషయంలో చాలా తీవ్రంగా సమూయేలు ప్రవక్త సౌలు రాజును గద్దించాడు. రాజా, ఏది శ్రేష్టం అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అని నువ్వు అవివేక పని చేశావు అని చెప్తూ ఉన్నాడు. దీంట్లో ఆ మాట మనం చూసినప్పుడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవుడు సంతోషించాలి అంటే దేవుని ఆజ్ఞను గైకొనాలి. హల్లెలూయా. ఆజ్ఞను గైకొనాలి అంటే ఒకడు చెప్తున్నాడు, ఆజ్ఞను గైకొంటే దేవుడు సంతోషిస్తాడు అని చెప్తున్నాడు. ఒకడు అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. సౌలు రాజు యొక్క ఉద్దేశము, తనటువంటి మదిలోని విషయం ఏంటంటే బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకున్నాడు. అంటే బలులు అర్పించడం వలన యెహోవా సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట. చెప్పండి, ఆజ్ఞ గైకొనుట. పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఏది శ్రేష్టం? మాట వినుట శ్రేష్టము అని చెప్పాడు. ఆ విషయంలో సౌలు రాజు పట్ల దేవుడు ఉద్దేశించినటువంటి మహాసంకల్పం, ఆ సంకల్పంలో నుండి, ఆ ఉద్దేశంలో నుండి తప్పిపోయాడు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం సౌలు రాజు పట్ల గొప్పగా ఉంది. అయితే తన పట్ల ఉన్నటువంటి ఆ గొప్ప ఉద్దేశం, ఆ సంకల్పం నుండి పక్కకు వేదొలిగిపోయాడు. దేవుడు ఉన్నతమైనటువంటిది సౌలు రాజుకు సిద్ధపరిచాడు, ఉన్నతమైన ఈవిని. మొదటి సమూయేలు గ్రంథం దేవుని బిడ్డలారా 13వ అధ్యాయంలో మనం చూద్దాం. 13వ అధ్యాయం 13వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుదాం. 13, 14. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏ పని చేశాడంట? అవివేక పని.
అనేక సార్లు మనం కూడా తప్పిపోతూ చేస్తాం, దేవుని కనికరాన్ని కోరుకుంటాం. నువ్వు అవివేక పని చేస్తేవి. నీ రాజ్యమును ఇశ్రాయేళ్ల మీద సదాకాలం సిద్ధపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. చాలు, ఇక్కడ గమనించాలి దేవుడరా, సౌలు పట్ల దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నది అనేది పూర్తిగా సమూయేలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని నీకిచ్చి ఆ రాజ్యం మీదను సదాకాలం రాజుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యాన్ని స్థిరపరచాలని ఆయన ఉద్దేశమైంది. నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉండింది. అయితే నువ్వు చేసిన పని వలన ఆ గొప్ప ఛాన్స్, ఆ గొప్ప ఆ యొక్క ఉద్దేశాన్ని లేకపోతే ఆ గొప్ప ప్రణాళికలో నుండి తప్పిపోయావు అని చెప్తున్నాడు. అంటే చూడండి దేవుడా, మన జీవితంలో దేవుని యొక్క సంకల్పాలు అనేది మనందరి జీవితాల్లో ఉంటాయి. గొప్ప ఉద్దేశాలు ఆయనకు ఉంటాయి, గొప్ప ప్రణాళిక ఉంటుంది. సౌలు రాజునేమో ఉన్నతంగా ఉంచి ఆ యొక్క ఇశ్రాయేలు మీద రాజుగా సదాకాలం ఉంచాలని, ఆ రాజ్యాన్ని స్థిరపరచాలని దేవుడు తలంచాడంట, తన మనసులో అనుకున్నాడంట. దేవుడు నిన్ను నన్ను ఆయన మన గురించి మన జీవితాల పట్ల ఆయన ముందుగానే తలంపు కలిగి ఉంటాడు. అందుకే మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారం. అయితే మన పట్ల ఆయన ఉద్దేశాలు ఆలస్యం అవుతుంటే నిరాశ కలుగుతుంది. దేవుని మీద ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు, నాకున్న సమస్య తొలగించటం లేదు, నా సమస్య తీయటం లేదు, నా యొక్క కష్టాల నుండి నాకు పరిష్కారం కలగటం లేదు, ఈ కష్టాల నుండి బయటపడటం లేదు, ప్రార్థన చేస్తూ విసుగు అనిపిస్తుంది. అయితే ఒకటే నమ్మాలి, ఒకటి విశ్వసించాలి. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని నమ్మాలి, విశ్వసించాలి. నువ్వు చేస్తావు ప్రభువా. ఒకవేళ తలంపు నీలో వస్తే నిరాశ కలుగుతూ ప్రార్థన ఎందుకు చేయాలి, ఇంతకాలం చేస్తున్నా ఏం నెరవేరింది అనే బాధ కలిగితే ఆయన మంచి దేవుడని నువ్వు మనసులో రూఢీపరచుకోవాలి. ఎందుకంటే మనందరి పట్ల ఆయన తలంపులు గొప్పవి. నీ ఎడల ఆయనకున్న తలంపు గొప్పది. అదే విషయాన్ని చెప్తున్నాడు. సౌలు రాజు పట్ల దేవుడికున్న తలంపు గొప్పది. ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరచాలని, సదాకాలం స్థిరపరచాలని దేవుని తలంపు ఉంది. ఒక గొప్ప తలంపు కలిగి ఉన్నాడు సౌలు రాజు పట్ల. అయితే ఏమైపోయాడంటే దేవుని యొక్క మార్గాన్ని నుండి వైదొలిగాడు. ఎప్పుడు ఆజ్ఞను గైకొనలేదు. దేవుడి సెలవిచ్చిన మాటను మనం భయభక్తులతో భయముతో పాటించినప్పుడే ఆ దీవెన మనం చూడగలుగుతాం. చదువుదాం ఇంకేమంటుంటున్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఏం కనుగొని ఉన్నాడంట? ఆయన పక్కకు పోయాడనే. సౌలు ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండాలనేది దేవుడి ఉద్దేశం, కానీ ఇప్పుడు లేవు, నేను త్రోసివేశాడు అని చెప్తున్నాడు. దేవుడు ఏం చేసి తన చిత్తానుసారంగా ఒక మనుషుని కనుగొని ఉన్నాడు అని చెప్పి, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక, నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. అంటే ఏం చేశాడు? నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను గైకొనలేదు గనక దేవుడు మరొక మనిషిని తన చిత్తానుసారం గల ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. నీ రాజ్యాన్ని తీసి అతని చేతిలోకి ఆ రాజ్యాన్ని పెడుతున్నా అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞ పాటించకపోతే, దేవుని మార్గంలో నడకపోతే, దేవుని మాట వినకపోతే ఇంత నష్టం ఉంటుందా? ఒకవేళ మనకు అనిపించవచ్చు దేవులారా, అది మనకు కనులకు కనపడకపోవచ్చు, అది మనకు చేతికి అందకుండా దానికి రెక్కలు ధరించుకొని వెళ్ళిపోతుండొచ్చు. అది ఎందుకు వెళ్ళిపోతుంది, నాకు దొరకటం లేదంటే ఎక్కడైనా మనం తప్పిపోతున్నామా? ఎక్కడైనా తన ఆజ్ఞలు పాటించకుండా మన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నామా? దేవుని ప్రేమ హృదయమార ఆనందించలేకపోతున్నామా? దేవుని హృదయమార స్తుతించలేకపోతున్నామా? దినదినానికి మన హృదయం కఠినం అవుతుందా?
దగ్గరగా అవుతున్నామా, దూరం అవుతున్నామా దేవుడికి? దూరం అరిగిన చిన్నితనయ్య, దూరం అయ్యాడు. తండ్రి ఇంటికి తిరిగి రావా, దూరం అయిపోయాడు. ఒక వ్యక్తి అదే సాక్ష్యం ద్వారా ఆ పాట వింటూ దేవుని నమ్ముకున్నాడు. ఎక్కడో స్పీకర్లో పెట్టాడంట, పాట పెట్టారు. ఈయనకు ఒక రోగం అంట, ఒక బాధ. ఆ బాధలో ఎవరు పట్టించుకునేవారు కాదంట. క్రిస్టియన్ కుటుంబంలో పుట్టలేదు. ఈ పాట వినేవాడంట. దూరం అరిగిన చిన్నితనయ్య తిరిగి తండ్రి ఇంటికి రావా అని పాట ఈయనను బాగా ఆకర్షించేదంట. చర్చికి వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు, ఇంటిలో ఉన్నటువంటి వారు అనుమతించరు, అది వారికి ఇష్టం ఉండదు. ఆ పాట ద్వారానే దేవుని నమ్ముకున్నాడంట, చర్చికి వెళ్ళాడంట. పాట ఎక్కడో విన్నాడు, ఎక్కడో తనకు బాధ ఉంది, ఆ రోగం ఉంది. ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఆ పాట వింటున్నప్పుడు దేవుడు ఆయన దర్శించాడు, బాగా చేశాడు. మాట్లాడేటువంటి ఈ దేవుడు సౌలు రాజు విషయంలో ఒక ప్రస్తావన మనం ఎన్నోసార్లు మనం ధ్యానించాం. ఏమిటి అంటే, దేవుడు చెప్పిన మాట వినలేదు. మాట వినుట శ్రేష్టమని ప్రవక్త చెప్పాడు. ఆజ్ఞ గైకొనటం వలన ఆయన సంతోషిస్తాడు అన్నాడు. ఆజ్ఞ గైకొనలేదు. ఆ కారణం చేత ఇశ్రాయేలు రాజుగా ఉండకుండా ఆయన విసర్జించబడ్డాడు. తన చేతులున్న రాజ్యాన్ని తీసి దావీదునకు అప్పగించాడు. ఆజ్ఞ గైకొనకపోవటం వలన, అవివేక పని చేయటం వలన, దారి తొలగిపోవటం వలన, తప్పు చేయటం వలన శ్రేష్టమైనది తనకుండేది చేతులారా పోగొట్టుకున్నాడు. మరి నా సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? అది సౌలు రాజు విషయంలో. ఇంకొక రాజు విషయంలో కూడా మేము ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆయన దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. ఆయనకి ఏం కావాలన్నా దేవుడిచ్చాడు. ఆయన దేశములో, ఆయన రాజ్యములో నెమ్మది ఉండేది. ఆయన రాజ్యములో విద్యాలు ఉండేవి కాదు. భూరాజులందరూ కూడా ఆయన కీర్తిని అతన్ని ప్రశంసించారు. భూరాజులందరూ కూడా అతని జ్ఞానపు మాటలు వినటానికి వచ్చారు. సేవాదేశపు రానే ఆ దేశానికి వచ్చింది, యెరూషలేమునికి వచ్చి చాలా గొప్పగా కీర్తించింది, ప్రశంసించింది సౌలు రాజుని గురించి. నీ దేశంలోని జనులు భాగ్యవంతులు అనింది. అతని రాజ్యములో బంగారు, విస్తారంగా బంగారు తీసుకొచ్చి ఇచ్చేవారు. అలాంటి సొలొమోను రాజు ఏమైపోయాడు? వాళ్ళ డాడీ, వాళ్ళ నాన్న చెప్పాడు, దావీదు నాయనా ఈయన మార్గంలో నడువు అని హెచ్చరిక చేశాడు. చేసినప్పటికీ దారి తొలగిపోయాడు. ఏ విధంగా తొలగిపోయి ఏ విధంగా నష్టపరచబడ్డాడు అనేది మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు, సొలొమోను ఎప్పుడైనప్పుడు? వృద్ధుడైనప్పుడు. అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చాలు, ఇక్కడ వినండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు, యవన వయసులంతా బాగానే కాపాడుకున్నాడు, భక్తి జీవితాన్ని యథార్థంగా నడిచాడు, మందిరాన్ని కట్టాడు, రాజనగర్ని కట్టాడు, దేశాన్ని బలపరిచాడు, బాగానే ఉంది, మంచి మంచి పనులు చేశాడు. కానీ ఈయన దేవునిలో నుండి ఎప్పుడు తొలగిపోయాడంటే వృద్ధుడైనప్పుడు. చాలామంది వృద్ధాప్యంలో తప్పిపోయారు. అంటే భక్తి జీవితంలో ప్రారంభము నుండి చివరి వరకు, తను ముగించేంత వరకు ఈ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. మధ్యలో జారిపోతే ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని హృదయాన్ని ఎటువైపు తిప్పారు? ఎవరు తిప్పారు? ఆ వాక్యం చూడండి. అతని హృదయము ఇతర దేవతల తట్టు తిప్పగా ఎవరు తిప్పారు? అతని భార్యలు. భార్యలు తిప్పారా? ఏం తిప్పారంట? ఏం తిప్పారు? హృదయాన్ని తిప్పారంట. హృదయాన్ని తిప్పితే మనిషి అంతా తిరిగినట్టే కదా. హృదయాన్నే ఇతర దేవతల తట్టు తిప్పారంట. యెరూషలేముకి ఎదురుగా ఉన్నట్టు ఎత్తైన కొండ మీద ఆ అన్య దేవతలు పూజించే స్త్రీలు వీరిను ఎందుకు ఈయన అన్ని స్త్రీలను చేసుకున్నాడు? ఏమి, మా కొరకు కూడా ఒక దేవాలయం కట్టొచ్చు కదా, మా ఇంట రావచ్చు కదా, మా ఇంటి వచ్చి పూజ చేయొచ్చు కదా
అని వారు ఏం చేశారు, అతని హృదయాన్ని ఇతర దేవతల తట్టు తిప్పారు. అంటే తండ్రి హృదయం ఎలా ఉంది, కుమారుని హృదయం ఎలా ఉంది? తండ్రి హృదయంతో కుమారు హృదయాన్ని పోల్స్తున్నాడు. ఏంటి చూడండి ఆ వచనంలో, తండ్రి అయిన దావీదు హృదయం అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయెను. చాలు తన తండ్రి దావీదు భక్తుడు, తన హృదయము దేవుని ఎడల యథార్థంగా ఉంది. కానీ కుమారుని హృదయము దేవుని ఎడల యథార్థం కాకపోయెను అంటున్నాడు. తండ్రి ఏమో దేవుని యందు భయభక్తులతో నడిచాడు, కుమారుడు దేవుని యందు భయభక్తులతో నడిచాడా అంటే నడచలేదు. అంటే ఇప్పుడు నీవు దేవుని యందు భయభక్తులతో ఉన్నావు, మరి నీ కుమారుడు నీ కుమార్తె ఉందా? తన తండ్రి అయిన దావీదు యథార్థ హృదయముతో నడుచుకున్నట్లు తన కుమారుడు సొలొమోను యథార్థ హృదయముతో నడుచుకొనలేదు. అంటే తన హృదయం ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గర లేదు, దేవునికి దూరం అయిపోయింది. ఇది నాన్న, నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా? దేవునికి దగ్గరగా ఉందా? నువ్వు దీవించబడతావు, ఆలస్యమే, ఇంకా దానికి సందేహం లేదు. ఏం లేదు. నీ హృదయం దేవుని దగ్గర ఉందా? నీ ధనం ఎక్కడుందో అక్కడ నీ హృదయం ఉంటుంది, నీ ధనం ఎక్కడుందో అక్కడ నీ మనసు ఉంటుంది, నీ ఆలోచనలు ఉంటాయి. నీ ఐఫోన్ ఎక్కడ ఉంటుందో అక్కడ నీ మనసు ఉంటుంది. నీ సెల్ ఫోన్ లేకపోతే కొన్ని క్షణాలు నీ సెల్ ఫోన్ కనపడకపోతే నువ్వేమైపోతావు? కంగారు పడిపోతావు, నా సెల్ ఫోన్ ఎక్కడని. అంతెందుకు, యవన బిడ్డల చేతుల్లో సెల్ ఫోన్ అని లాక్కుంటాం. 3 రోజులు, ఒకరోజు ఒక గంట సేపు నువ్వు చూడాలి ఎట్టుంటుంది నీ ముఖంలో, లేకపోతే ఒక దినం చూడాలి. నా సెల్ ఫోన్ స్క్రీన్ చూడడానికి లేదు, నీ చేతుల్లో లాగేసి మేము దగ్గర పెట్టుకుంటాం. ఇప్పుడు యవనస్తులందరూ మీరు అంటే కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంది, వాళ్ళ గురించి వదిలిపెడతాం. కేవలం జాబ్ లేకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేసే వారి గురించి. ఎక్కడుంది నీ హృదయం? దేని దగ్గర ఉంది నీ హృదయం? దేని గురించి ఆలోచిస్తుంది నీ హృదయం? దేని మీద ఆశ కలిగింది నీ హృదయం? దేవుడి కొరకు తప్పిస్తుందా? ఆలోచించాలి. ఏంటి నా హృదయం ఇలా అయిపోతుంది? సెల్ ఫోన్ మీద అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్ కావాలి, ప్రయాణం చేస్తున్న సెల్ ఫోన్ కావాలి, నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్ కావాలి. నిద్రపోయేటప్పుడు అంటే నిద్రపోతూ చూడాలా? ఒక వ్యక్తి అయితే సెల్ ఫోన్ చూస్తూ బైక్ నడుపుతూ నాకు ఎదురుగా వస్తున్నాడు, నా కారుకి ఎదురుగా. కొంప ముంచాలా ఉన్నాడు, నాకు కొంప మునిగిపోయేది. ఎదురుగా వస్తున్నాడు దిమ్లా, నీకు కల్పించేపడం లేదు, ఎదురుగా వస్తున్నాడు. నేను ఆరున్న కొడితేనే పట్టించుకోవాలి, నేనేం చేయాలా? నేను బండి ఆపాలా? నాకు ఎదురు గట్టిగా కొట్టితే అప్పుడు నాకు నవ్వుతున్నాడు. చెబుతాం. ఒకరు ఏం చేస్తారంటే ఇట్లా ఇరికించుకుంటాడు. నేను దాని గురించి చెప్పాను లేదు, నా టైం ఉండదు. ఈ సొలొమోను ఇంకా వచనంలో మనం చూద్దాం. 6వ వచనం చదువుదాం. ఫస్ట్ వచనం సొలొమోను గురించి చేస్తున్నాం. వృద్ధుడైనప్పుడు దేవుని నుండి తప్పాడు. 6వ వచనం, సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి. ఏ నడత నడిచాడు? చెడు నడత. తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్టు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. అంటే తండ్రి హృదయం లాగా లేదు. తండ్రి హృదయం యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నడుచుకున్నాడు, కానీ కుమారుడు అలా నడుచుకోలేదు. సొలొమోను దేవుని దృష్టికి ఏ నడత నడిచాడు? చెడు నడత. జీవితాన్ని హరించి వేసేది, నాశనంలో ముంచేది, నష్టంలో ముంచేది, వర్ధిల్లకుండా చేసేది చెడు నడత. చాలు, మనిషిని నష్టాల్లో పడిపోవాలి, జీవితం పతనం కావాలంటే. వింటున్నారా? మళ్ళీ నేను క్వశ్చన్ వేస్తాను. సొలొమోను దేవుని దృష్టికి ఏ నడత నడిచాడు? చెడు నడత. చెడు నడత జీవితాన్ని బాగుపరుస్తుందా? జీవితాన్ని నాశనం చేస్తుందా? చెడు నడత. ఎవరైనా పొగుడుతున్నారంటే వరే మంచి నడతన ఉందని మంచి నడతను గురించి కానీ పొగుడుతారు, కానీ
చెడు నడతని గురించి ఏం చేస్తారు? అసహించుకుంటారు. సొలొమోను దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. ఇంకా ఆ వచనంలోనే చదవండి, 6వ వచనం. సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. దేవుని యథార్థ హృదయంతో అనుసరించలేదు. అంచేతనే ఈయన గుడక పెట్టాడు దేవుడు. యథార్థ హృదయంతో దేవుని అనుసరించలేదు. హృదయం ఇచ్చాడు దేవుడు, అన్ని ఇచ్చాడు దేవుడు. ఆయనకు జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, దేశంలో నెమ్మదినిచ్చాడు. ఆ జ్ఞానాన్ని వినటానికి, జ్ఞానం మాట వినటానికి దేశపు భూపతులందరూ కూడా, భూరాజులందరూ వచ్చారు. ఏది కొరత చేయలేదు ఆయనకు. ఆ మాట చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, కింది వచనాలు 2 మార్లు ప్రత్యక్షమై, ఇదిగో నా మార్గము నుండి వైదొలిగిపోయావు, నా తట్టు నుండి దూరం అయిపోయావు, నీ హృదయం దూరం అయిపోయింది, నా తట్టు తిరుగు అని దేవుడు బ్రతిమాలినా సొలొమోను వినలేదు. దేవుడే ప్రత్యక్షమయ్యాడు 2 మార్లు. నువ్వు నా దగ్గర నుండి వైదొలిగిపోయావు, దూరం అయిపోయావు. 9వ వచనం చదవండి. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, గిబియోనులో మొదట ప్రత్యక్షమయ్యాడు, 2వ మారు కూడా ప్రత్యక్షమయ్యాడు. 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలను నీవు ఆలకింపకపోవుట నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయిపోయింది. దేవుని దగ్గర నుండి తన హృదయం దూరంగా తొలగిపోయిందంట. దేవుడు కోపగించాడంట. ఇదిగో నా ఆజ్ఞలను, నా కట్టడను, నా విధులను, నా మార్గములను అనుసరించలేదు గనక నీ చేతులుండే రాజ్యాన్ని తీసేసి మరొక చేతిలో పెడతా అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు ప్రేమగల దేవుడు. ఈ సొలొమోను తండ్రి గారితో దేవుడు నిబంధన చేశాడు. ఏం నిబంధన చేశాడంటే, ఇదిగో నీ సంతానం దగ్గర నుండి ఈ రాజ్యాన్ని తీసివేయనని, నీ సంతానములు ఎవరొకరు ఈ సింహాసనం మీద ఉంటారని. అంచేత అతని కాలంలో, నీ కాలంలో తీసివేయను ఈ రాజ్యాన్ని, నీ కుమారుల కాలంలో తీసేస్తా అని చెప్పాడు. అది కూడా ఎలాగా, 10 గోత్రాలు ఉండే ఒకటే గోత్రం నీకు ఇస్తానని చెప్పాడు. అంత తీసివేయకుండా. అది దేవుని ప్రేమగల దేవుని యొక్క ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమ అక్కడ కనపడుతుంది, దేవుని యొక్క ప్రేమ. 2 రాజులు మనం చూసా దేవుని బిడ్డలారా. ఒకరు సౌలు రాజు, ఆయన ఇశ్రాయేలుకు మొదటి రాజు. ఆయన రెండోదిగా 3వ రాజు సొలొమోను. సొలొమోను కాలములో సొలొమోను చేసినటువంటి తప్పిదనాన్ని బట్టి తన కుమారుడైనటువంటి రెహబామ కాలములో రాజ్యము యెరోబాము చేతిలోకి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఏమో మంచి ప్రణాళిక ఉంది, మంచి వీయాలని, మంచి జీవితం ఇవ్వాలని, ఉన్నతమైన నీ చేతులు పెట్టాలని దేవుని ఉద్దేశం. కానీ చేతులను నువ్వు పోగొట్టుకుంటున్నావంటే అది మన అవిధేయత, దేవుని మీద తిరుగుబాటు చేయటం వలని మనం కోల్పోతాం తప్ప ఆయన ఎల్లప్పుడూ మంచి దేవుడే. ఆయన ఎల్లప్పుడూ మంచి దేవుడే. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. ఆయన నరమాతుడు కాదు, మాట తప్పిపోవటానికి మాటని స్థిరపరిచేటువంటి దేవుడు. ఈ యెరోబాము గురించి ఒక సంగతి చెప్పాలి దేవుడా. ఈ యెరోబాము పొలంలో ఉన్నప్పుడు అహియా అనేటువంటి ప్రవక్త కనపడ్డాడు. ఆ వచనాన్ని మీకు ఒకసారి చదివితే మీకు బాగుంటుంది. చదువుదాం. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలోనే దేవుని బిడ్డారా, 29వ వచనం, 30వ వచనం. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా సిలోనీయుడైనగు ప్రవక్తయునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవడునూ లేకపోయిను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలు చింపి యెరోబాముతో ఇట్లనెను,
ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతను కెమేషు అను. ఇప్పుడు ఒకసారి వినండి జాగ్రత్త, చదవడానికి కొంచెం టైం పడుతుంది. యెరోబాము అనేటువంటి వ్యక్తి పొలములో కనపడ్డాడు అహియాకు. వారిద్దరే ఉన్నారు, ఎవరు లేరు. అందరు వినాలి జాగ్రత్తగా. ఈయన అప్పుడు ఆ అహియా కొత్తని వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఆ వస్త్రాన్ని చింపి 10 తునకలు చేశాడు. ఆ 10 తునకలను యెరోబాము చేతిలో పెట్టాడు. అర్థం కాలే యెరోబాముకు, ఎవరు లేరు, వారిద్దరే ఉన్నారు. ఆ వస్త్రం, కొత్తని వస్త్రాన్ని 12 తునకలుగా చేసి చేతులు పెట్టి, ఇదిగో ఈ యొక్క 10 తునకలు అనగా ఇశ్రాయేలు 10 గోత్రాలను వేలటానికి నీకు అధికారం ఇస్తున్నాను, దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పాడు. ఎందుకంటే ఆ మిగతాది దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేశాడు గనక దావీదునకు, అది యూదా గోత్రం అక్కడ ఉండవలసింది, అది వారి చేతిలో ఉంటుందని. ఈ 10 గోత్రాలు వేలటానికి ఆధిక్యతనిచ్చి, యెరోబాము పట్ల ఎంత గొప్ప ఉద్దేశం ఉందో దేవుడికి మనం చదివినట్లయితే 38 వచ్చిన చదివినట్లయితే అర్థమవుతుంది. నేను నీకు ఆజ్ఞాపించినదంతే నువ్వు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని నేడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. చాలు, ఈ వచనాన్ని జాగ్రత్తగా మీరు వినండి దేవులారా. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు వినాలి. ఎవరు? అహియా ప్రవక్త యెరోబాముతో చెప్తున్నాడు, నేను ఆజ్ఞాపించినదంతా నువ్వు విని నా మార్గములను అనుసరించి నడుచుకొనుచు, 2 నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలు గైకొని నెడలా. నా సేవకుడైన దావీదు అని చెప్తున్నాడు. అంటే దావీదు భక్తుడు యథార్థ హృదయంతో నడిచాడు. అలా చేస్తే నీకు నేను తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. అంటే యెరోబాము పట్ల దేవుడు ఎంత గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఎంత గొప్ప తలంపు కలిగి ఉన్నాడు అంటే, యెరోబామా విను, ఇదిగో నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలను విధులను అనుసరించి దావీదు నడుచుకునే రీతిగాను నడుచుకుంటూ నువ్వు జీవించినట్లయితే, ఇదిగో దావీదు కుటుంబాన్ని ఎంతగా ప్రేమించానో అదేవిధంగా నీ కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాను, ఇశ్రాయేలు మీద నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. నాకు గొప్ప ఛాన్స్, గొప్ప అవకాశం, గొప్ప ఉద్దేశం, దేవుడికి గొప్ప తలంపు యెరోబాము పట్ల కూడా ఉంది. అయితే ఈయన ఏం చేశాడంటే 10 గోత్రాలు ఆయనకు వచ్చాయి, ఉత్తర రాజ్యంగా ఇడిపోయింది. ఆయన ఏం చేశాడంటే దాను అనేటువంటి ప్రాంతములో పట్టణములో ఒక దూడను, బేతేలులో ఒక దూడను చేసి ఉత్సవం చేసుకుందాం, పండగ చేసుకుందాం అన్నాడు. మరి యెహోవా దేవుడు ఏమేడంటే ఆ సంగతి మర్చిపోండి, యెరూషలేముకి వెళ్ళొద్దు, పోతే అక్కడ రెహబాము ఉన్నాడు, మీ మనసు మారుస్తాడు. నేను నిలబెట్టించాను కదా, మంచిగా ముద్దుగుంది దూడ, చూడు ఇక్కడ పండగ చేసుకుందాం, దానులో చేసుకోరి, బేతేల్లో చేసుకోరి, 2 దూడలు ఉన్నాయి. అవును, మనకు దూడదేవుడే బాగున్నాడు, మనకు దూడదేవుడే బాగున్నాడు. చూడు తోక ఉంది, మంచి మూతి ఉంది, మంచిగా ఉంది, దూడదేవుడు చేసుకున్నా. దేవుడు ఏం చెప్పాడు రెహబాముకు? యెరోబాముకి ఏం చెప్పాడు? రెహబాముకి ఏం చెప్పాడు? దావీదుకు చూపినట్లు. దావీదు కుటుంబానికి, దావీదు కుటుంబం అంటే సామాన్యమా? ఆ కారణం చేత ఇశ్రాయేలు వారందరూ పాపమై చేయడానికి కారకుడు ఎవరు అంటే నేబాతు కుమారుడైన యెరోబాము అని మీరు 1-2 రాజుల గ్రంథాల్లో చదువుతారు.
చివరికి ఏమైందో తెలుసా? ఆయన విషయంలో దేవుళ్ళరా చదవండి 10వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి కీడు రప్పించుచు, యెరోబాము సంతతి వారి మీదకి కీడు రప్పించుచు, నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు ఇశ్రాయేలులో అలుపులు గాని గనులు గాని లేకుండా మగవారిని అందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లు ఒకడు ఆ అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పెంట అట్టనే పెడతామా, లేకపోతే పెంటని ఎట్లా ఊడ్చేస్తాం? పెంట యెరోబాము యొక్క కుటుంబంలో సంతతిలో మగవారు ఎవరు ఉండకుండా ఎలా ఊడ్చేస్తాడంట? పెంట అక్కడ ఉండకుండా ఊడ్చివేసినట్లు వారందరినీ కూడా నేను నాశనం చేస్తా అని చెప్తున్నాడు. యెరోబాము సంతతిలో శేషించిన వారిని ఊడ్చివేదును, ఎవ్వరు ఉండకుండా. దేవుని మాట వినకపోతే, ఆజ్ఞ గైకొనకపోతే, దేవునితో ఈపు తిప్పుకుంటే, దేవుని నిర్లక్ష్యపరిస్తే ఎంత శాపమో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 1 సొలొమోను రాజు, 1 సౌలు రాజు, 2 సొలొమోను రాజు, 3 యెరోబాము. ఈ ముగ్గురికి గొప్ప తలంపు, దేవుడి పట్ల గొప్ప తలంపు ఉండేది, గొప్ప ప్రణాళిక ఉంది, దీవించాలి అని ఉంది. వారిని ఇలా చేస్తే మీకు ఇదే అని చెప్పాడు, మీరు దీవించబడతారని. కానీ వారు అలా చేయలే. ఏ యొక్క ప్రవక్త అయితే చెప్పాడో అదే ప్రవక్త వారికి జడ్జిమెంట్ చెప్పాడు. అహియా చెప్పాడు, నువ్వు ఇలాగా దావీదు కుటుంబానికి దేవుడే విధంగా శాశ్వతమైన కృప చూపించి దావీదు కుటుంబాన్ని స్థిరపరిచి ఆశీర్వదించాడు. యెరోబామా నిన్ను కూడా దీవిస్తాడు అని అహియా చెప్పాడు. మళ్ళా అహియానే మరలా చెప్తున్నాడు, నువ్వు దేవుని మాటను తృణీకరించావు కనుక మగ సంతతిలో ఎవరు కూడా ఉండకుండా పెంట ఊడ్చివేసినట్లు నీ సంతతిని ఊడ్చివేదును అన్నాడు. ఆజ్ఞ సామెతల గ్రంథములో 3వ అధ్యాయం. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొను. వారి చెడు వారు గైకొనలేదు. ఆజ్ఞ ఎలా ఉంటుందంట? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. దీపం వెలుగు సంబంధం ఉందా? దీపం లేకుండా వెలుగు ఉంటుందా? ఆజ్ఞ దీపం లాంటిది, ఉపదేశం వెలుగు లాంటిది. ఆజ్ఞ ఇచ్చాడు, ఉపదేశం చేశారు ప్రవక్తలు, దీపం ఇచ్చారు, వెలుగు ఇచ్చారు. అంటే ఆజ్ఞ ఇచ్చారు, దాంతో ఆశీర్వాదం కూడా ఇచ్చారు. 2 త్రోసి వేసుకున్నారు వాళ్ళు, 2ను త్రోసివేశారు. ఈ రోజులో దేవుని బిడ్డలారా, జీవితం ఎలా నడుచుకోవాలి అనటానికి అది నీ చేతిలో ఉంది. ఈ వాక్యమే నీకు ప్రకటించబడుతుంది, బోధించబడుతుంది. వారి జీవితాలు ఎందుకు తృణీకరించబడ్డాయి, శాపగ్రస్తమైపోయాయి అంటే దేవుని మాట, దేవుని ఆజ్ఞ వారు తృణీకరించారు కనుక మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞ గైకొనుట శ్రేష్టం అని దేవుని వాక్యంలో ఉంది. దేవుని భయం నీలో ఉన్నట్లయితే, దేవుని మార్గంలోనూ నడిచినట్లయితే, దేవుని గురించి దేవుని సన్నిధిలో వణుకుతూ నీ జీవితాన్ని గడిపినట్లయితే దేవుని దీవెనను సంతరించుకుంటావు. నీ బ్రతుకు కాలమంతా క్షేమాన్ని మరి చూస్తావు. దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని మార్గంలో యథార్థంగా జీవించిన వ్యక్తి, నేను నష్టపోయాను, నేను ఒంటరివాడిగా మిగిలిపోయాను, నేను జీవితంలో నష్టపోయాను చెప్పినటువంటి సాక్ష్యాలు ఎక్కడ లేవు. వారి జీవితంలో దేవుడు కడుతూ వచ్చాడు. చివరిగా నూతన నిబంధన గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక యవనస్తుడు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి సద్బోధకుడా అని చెప్తూ ఏమడిగాడంటే,
నేను నిత్య జీవనకు వారసుడు అవ్వాలి, ఏం చేయాలంటే ఏం చెప్పాడు? ఆజ్ఞలు గైకోను అన్నాడు. ఆజ్ఞలు అన్నీ గైకుంటున్నాను అన్నాడు. అయితే నీకు కొదవ ఉంది అన్నాడు. ఏంటి ఆ కొదవ అంటే, నీ ఆస్తి ఎంత అమ్మి మనకు తెలుసు కదా. చూడు, మీరే చెప్తున్నారు, ఆస్తి ఎంత అమ్మి, ఆస్తి ఎంత అమ్ముతామా? నీ దగ్గర కొంచెం ఇయ్యంటే ఏంటి ఇస్తాం, మన చేత అవుతుంది. ఆస్తి ఎంత అమ్మి ఏం చేయాలంట? అమ్మి మళ్ళీ బిదిలికి ఇవ్వాలంట. ఇచ్చేటప్పుడు చాలా అంత బాధ ఉంటుంది. అమ్మడం ఏదో అమ్మతో బరువుగా అమ్మొచ్చు, కానీ అమ్మినంత చేతులకి ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. ఆ డబ్బు కనపడితే ఇవ్వడం అంటే అంత ఈజీ వస్తుంది. లేనప్పుడు ఇస్తామని బుద్ధి వస్తుంది, వచ్చిన తర్వాత బుద్ధి మారుతుంది. మన దగ్గర లేనప్పుడు నేను ఎంత ఇచ్చును అంటాం, వచ్చిన తర్వాత బుద్ధి మారుతుంది, మనసు మారుతుంది. అది చేతిలోకి రాగానే నీ మనసును మార్చేస్తుంది. రానప్పుడు ఏముంటుంది? నీ సేవకి ఎంత ఇవ్వాలని ఉంది, నాకు నేను ఎంత ఇవ్వాలని ఉంది, ఎంత ప్రోత్సహించాలని అని వస్తుంది నీ దగ్గరికి. ఎప్పుడో కొన్ని లక్షలు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు అమ్మ దీంట్లో 20,000 ఇవ్వాలన్నా, దీంట్లో 50,000 ఇవ్వాలన్నా, ఇది ఎక్కడవుతుంది సాధ్యం? నీ గుండె ఏమైపోతుంది? బిసుకుపోతుంది, గట్టి అయిపోతుంది. అమ్మ ఇట్లా చేయడు, ఎక్కడ సాధ్యమవుతుందని. అది రాకముందు ఎంత ఇచ్చును, నేను ఎంత చేర్చును, వచ్చిన తర్వాత హృదయం మారిపోతుంది. అంత ఆస్తి అంతా అమ్మి వచ్చి బీదలికి ఇవ్వాలి. బీదలికి ఇచ్చి ఇంకోటి పని చేయాలా? ఏం చేయాలా? యేసుప్రభుడే వెళ్ళాలంట. ఆయన గలిలీకి అయితే గలిలీ వెళ్ళాలి, కపర్నౌముకి అయితే కపర్నౌముకి వెళ్ళాలి. ఎక్కడ పోతే ఎక్కడికి వెళ్తున్నారు. యేసుప్రభుని వెంబడించడం అంటే అర్థమేమి? ఆయన వాక్యాన్ని వెంబడించి. అయితే ఈయన ఏం చేశాడు? యవనస్తుడు ఉద్దేశం మంచిదే. ఆ తర్వాత ఏమైపోయింది? సంతోషంగా అవును దేవా, అవును ప్రభు అలా చేస్తానన్నాడా? ఏం చేశాడు? ముఖం చిన్నపుచ్చుకున్నాడు. అంటే ముఖం చిన్నపుచ్చుకోవడం అంటే ఎట్లుంటుంది? ముఖం వ్యసన పడుచు ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడంట. ఎందుకు? అంతెందుకు? అమ్మ మా ఫ్రెండ్స్ అంతా కూడా బయటికి వెళ్తున్నారే, ఊటీకి వెళ్తున్నారు, ఎండాకాలంలో ఊటీకి వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను అనుకో. వెంటనే మమ్మీ అలానైనా అయితే వెళ్దు, కానీ ఒక్క మాట డాడీని అడుగు అని నేను అడుగు. వెంటనే మాకు ఏమైపోతుంది? వెంటనే వాళ్ళ డాడీ వస్తాడు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అవసరం లేదులే, మనమే ఒకరోజు మన ఫ్యామిలీతో వెళ్దాం అని అనుకో. నా స్నేహితులతో నేను వెళ్ళకుండా, ఎంజాయ్ చేయకుండా ఏంటి మీరు ఇలా అడ్డుపడుతున్నారు, వెళ్ళాల్సిన అవసరమే లేదు అన్నారు అనుకోండి. అప్పుడేమవుతారు? ముఖం చిన్నబుచ్చుకుంటారు. చిన్నబుచ్చుకొని తండ్రి దగ్గర ఏం మాట్లాడలేక తల్లి దగ్గర కోపం చూపిస్తారు. వచ్చి ఏం చేస్తారు తెలుసా? ప్లేటును అట్ట నెట్టడం, లేకపోతే ఏదైనా వస్తువుని అట్ట నెట్టడం, శబ్దం చేయడం. మన హృదయంలో ఏదైనా కోపం ఉంటే దాని చర్య బయట కనపడుతుంది, మాటల ద్వారా కనపడుతుంది. నాకు అప్పుడు తెలిసిపోతుంది. అర్లీ మార్నింగ్ ఒకరోజు దేవుళ్ళరా 2 గంటలకు లేచి నేను ప్రార్థన చేస్తుంటా. అప్పుడే పాస్టమ్మ గారు లేచి ఇంత అన్యాయమా అని. నాకు అర్థం కాలే. ఏమైనా కలలో ఆమెకి ఏమైనా కనపడి అన్యాయం అంటుంది, అది చెప్తుంది. నేను అనుకున్నా ఏంటి ఏం అన్యాయం అని. అంటే నువ్వు 2 గంటలకు లేచి ప్రార్థన చేస్తావా, ఏం కావాలో నీ వెళ్తూ అంటాడు. అదంట ఇంత అన్యాయమా అని. నేను అనుకుంటున్నాను ఇంత అన్యాయం అంటే ఏమో ఆమె కళ వచ్చిందేమో, ఆ కళ ఏమో ఏదో కనపడిందేమో, అన్యాయం ఉంటుంది నేను అనుకుంటాను. నేను ప్రార్థనలో కూర్చునేది అన్యాయం అంట. అంటే నా హెల్త్ని గురించి చూస్తుంది, మంచిదే. అంటే మన హృదయంలో ఏదైనా తేడా ఉంటే మాట తేడే, అవునా కాదా? నీ హృదయంలో కొంచెం ఏదైనా తేడా ఉందనుకో, పాస్టర్ గారు ఫోన్ చేశాడు, ఎలా ఉన్నాడు అనుకోనగో, మీ మాట వెంటనే గుర్తుపడతా నేను, నాకు ఇచ్చే రిప్లైని బట్టి. ఎందుకు? నేను కాపరిని, మిమ్మల్ని ఆత్మీయంగా పెంచుతున్నాను. కాపరి తన గొర్రెలను ఎరుగును, ఆత్మీయ నాయకునికి ఆ యొక్క విచక్షణ ఇస్తాడు. అంటే మన హృదయంలో ఏదైనా నచ్చనిది, బాధాకరమైనది ఉంటే రిప్లై నాకైతే అలా వస్తుంది. ఏమిలో రిప్లై బహుశా మీకు కనపడకపోవచ్చుగా, నాకు తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళు గుర్తుపెడతారు. అది కూడా ఉండకూడదని కోరుకుంటాను. మనిషిని కదా నేను కూడా, అంత పర్ఫెక్షన్ నాలో ఉండదు కదా. యవనస్తుడు ఎలా వెళ్ళిపోయాడు?
మీరు కాదు వెళ్ళి చెప్పండి. ఎట్లా వెళ్ళిపోయాడు? ముఖము చిన్నబుచ్చుకొని వ్యసనపడి ముఖం చిన్నబుచ్చుకొని ఇది కాదులే, ఇది ఎక్కడవుతుందిలే అని వెళ్ళిపోయాడంట. ఎప్పుడైనా మీరు ఆ జీవితంలో జరిగిందా? చాలాసార్లు. ఆజ్ఞ గై కొనకపోవటం వలన సౌలు రాజు ఏమైపోయాడు? ఆజ్ఞ గై కొనకపోవటం వలన సొలొమోను రాజు ఏమైపోయాడు? ఆజ్ఞ గై కొనకపోవటం వలన యరొబాము సంతతి ఏమైపోయింది? ఆజ్ఞ గై కొనకపోవటం వలన యవనస్తుడు మంచిది ఆశించాడు, ఏమైపోయింది? ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగా అనుకుంటుంది. దాన్ని త్రోసివేయకుడు. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి నీకు స్తోత్రం. దయగల ప్రభువా, నీకు వందనాలు నాయనా. మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ నుండి పలుమార్లు వీధులికిపోయాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. మీరు మాకు ఆజ్ఞనిచ్చినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు తండ్రి అది చేయగలిగేటువంటి కృపను మాకు ఇవ్వండి నాయన. మా హృదయాలకు నీకు దూరం కాకుండా మా హృదయాలకు దగ్గరగా ఉండి కృప అనుగ్రహించమని నాయన. మేము నీకు దూరం కాకుండా మీకు దగ్గరగా మేము జీవించే కృప అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.